మీ పూజ గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది. పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గది ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట. అలా తలుపులు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టెనైనా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము, కానీ అలా ఉంచకూడదు. నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది. స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించటం విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజ చేసిన ఫలితం ఉండదు. పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలట. ఇలా అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు. ఒట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవటం మంచిదట. వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం, అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించటం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణముఖంగా పూజలు చేసుకోకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు. నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండటానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. దేవుడి గదిలో బూజులు ఉండకూడదు. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉండకూడదు. ప్రతి కుటుంబంలో రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించటం వల్ల మనకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉంచాలి. అంతకన్నా పెద్దగా ఉండకూడదు. వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.